హాయ్ అండి. నమస్తే. రోజు ఇడ్లీ, దోస ఇలాంటి రొటీన్‌గా తిని బోర్ కొట్టింది. సో, ఈరోజు అప్పటికప్పుడు చేసుకునేది ఏంటా అని ఆలోచిస్తే రవ్వట్టు గుర్తొచ్చిందండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు బియ్యపిండి వేసా అనమాట. జీలకర్ర అందులోనే కలిపాను. అల్లము, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా తరిగి అందులో కొంచెం ఉప్పు కలిపా అనమాట. అందులో దోసలో వేసినప్పుడు ఉప్ప ఉప్పదనం లేకపోతే చప్పగా అనిపిస్తుంది. సో, ఇలా చేశాను. చాలా బాగొచ్చాయి. నాకు భయమేసింది వస్తుందో రాదో అని చెప్పేసి ఒక 5 మినిట్స్ మాత్రం అట్టిపెట్టి ఉంచాను. పిండి కలిపిన తర్వాత ప్రతిసారి కూడా అడుగు నుంచి కలుపుతూ వెయ్యాలన్నమాట. ఒకవేళ నీళ్లు తగ్గితే మళ్ళీ నీళ్లు పోసుకుంటూ కొంచెం ఉప్పు యాడ్ చేస్తూ చూసుకొని వేసుకోవాలి.